రామాయణం చదివారుగా. రావణాసురుడు బ్రాహ్మణుడు, మరి రామాయణంలో రాసిందిగా. తెల్లని బ్రాహ్మణుడు రావణాసురుడు, మరి నల్లని ఆర్యుడు రాముడు. మరి మీ థీరీ ఏమైందండి? నల్లని వాళ్ళందరూనేమో ద్రవిడులు, తెల్లని వాళ్ళందరూ కూడా ఆర్యులు. కాబట్టి ఈ సిద్ధాంతాన్ని ఒప్పుకుంటే రావణాసురుడు ఆర్యుడు. అందరికీ నమస్కారం. నా పేరు ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్, రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ. ముందుగా ఈ ఛానల్ను వీక్షిస్తూ ఉన్నటువంటి ఈ ఏకదంత ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలను అందజేస్తూ ఉన్నాను. చిన్నారులందరికీ కూడా ఆశీస్సులు. సద్గుణ గారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్తాను. మన భారతదేశంలో ఒక పాఠ్య గ్రంథం ఉంది. అందులో ఏం రాసిందంటే, ఆర్యులు అనేవాళ్ళు విదేశాల నుంచి ఇండియాకు వచ్చారు. వాళ్ళు క్రమంగా వింధ్య పర్వతాలను దాటి ఇంకా కిందికి వచ్చి తమిళనాడును ఆక్యుపై చేసుకున్నారు. కాబట్టి తమిళనాడులో ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్యుల చేత దురాక్రమణకు గురైనటువంటి వాళ్ళు. మరి ఎవరు? రావణాసురుడు తమిళనాడులో వాళ్ళకు దేవుడు, అంతేగాని శ్రీరాముడు కాదు. ఇది మా తాత చదువుకున్నాడు, మా నాయన చదువుకున్నాడు, నేను చదువుకున్నాను, మరి మా అబ్బాయి చదువుకున్నాడు, నా మనవరాలు వింధ్యావాసిని చదువుకుంది. ఇదే టెక్స్ట్ బుక్ 5 తరాల నుంచి మనం చదువుకుంటున్నాం. మరి ఈ దుర్మార్గానికి కారణం ఎవరు? ఒకటి, బుద్ధిపూర్వకంగా బ్రిటిష్ వాళ్ళ కాలంలో నిర్మించినటువంటి చరిత్ర. ఇది పాయింట్ నెంబర్ 1. 2, స్వాతంత్రం వచ్చిన తర్వాత కమ్యూనిస్టులు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలి అన్నటువంటి ఒక కఠోరమైనటువంటి ప్రయత్నంతో, పూనికతో ముందు మన చరిత్రను డిస్టార్ట్ చేశారు. అవర్ ఇండియన్ హిస్టరీ హ్యాస్ బీన్ డీవియేటెడ్, డైవర్టెడ్, డిస్టార్టెడ్ అండ్ డిస్ట్రక్టెడ్. అందులో భాగమే ఈ చరిత్ర. దీన్నే ఇవాళ స్టాలిన్ అంటే రష్యా స్టాలిన్ కాదు, అరవ స్టాలిన్ నమ్ముతున్నాడు. ఆర్యులు వేరు, ద్రవిడులు వేరు, మాకు ద్రవిడనాడు కావాలి అంటే వీ వాంట్ ఏ సపరేట్ పాకిస్తాన్. దీనికి మూల కారణం ఈ టెక్స్ట్ బుక్. రొమిల్లా థాపర్ వంటి వాళ్ళు రాసినటువంటి ఈ టెక్స్ట్ బుక్. దీనివల్ల వాళ్ళకు వచ్చే ప్రయోజనం ఏమిటి? మనం లాజికల్గా ఆలోచించాలి. వాళ్ళకు వచ్చే ప్రయోజనం ఏమిటంటే, ఇక్కడ సంస్కృతిని కనుక నిర్మూలిస్తే, అంటే దీని కింద వేళ్ళు ఉంటాయి కదా, చెట్టు చెట్టుకు వేళ్ళు ఉంటాయి. వేళ్ళను కొట్టేస్తే చెట్టు పడిపోతుంది. వేళ్ళు గట్టిగా ఉందనుకో, తల్లి వేరు గట్టిగా ఉందనుకోండి, కొమ్మల్ని విరిచినా మళ్ళీ కొమ్మలు పుడతాయి. అందుకని మన పాఠ్య గ్రంథాలను విధ్వంసం చేశారు. అలెగ్జాండర్ ది గ్రేట్, ఔరంగజేబ్ ది గ్రేట్, అక్బర్ ది గ్రేట్. ఇంతకు మించిన పనికిమాలిన వాళ్ళు ఇంకొకళ్ళు లేరు చరిత్రలో. అక్బర్ను మించినటువంటి పనికిమాలిన వాడు నేను చదివి చెప్తున్నా, దొంగ మాటలు చెప్పటల్లా మీకు. అక్బర్ యొక్క హిస్టరీ ప్రతి లైను చదివా. అతను ఎంత దుర్మార్గుడో నాకు తెలుసు. ఇంకా ఔరంగజేబు గురించి మీకు తెలుసు, ఎంత దుర్మార్గుడు ఔరంగజేబు. సొంత తండ్రిని తీసుకెళ్ళి జైల్లో పడేశాడు ఆగ్రాలో, సొంత అన్నదమ్ములు చంపాడు, సొంత కూతుర్ను చంపాడు. ఈ విషయం చాలామందికి తెలియదు. ఇంకా చాలా ఉందిలేండి స్టోరీ ఆయన గొప్పతనం. కానీ చరిత్రలో ఔరంగజేబు చాలా మంచివాడు, చక్కని ఆదర్శప్రాయమైన సున్నీ మతస్థుడు. అతడు రంజాన్లో ఒకే పూట భోజనం చేసేవాడు. ఏమిటండి చరిత్రలన్నీ? దుర్మార్గం ఏమిటంటే, ఇవాళ కూడా న్యూఢిల్లీలో ఔరంగజేబు రోడ్ అని ఒకటి ఉంది. ఔరంగజేబు రోడ్, అలాగే అక్బర్ రోడ్ ఢిల్లీలో ఉంది, అలాగే హార్డింజ్ రోడ్ అని ఒంగోలులో ఉంది, రాబర్ట్సన్ పేట్ మచిలీపట్నంలో ఉంది. అంటే ఇవాళకి కూడా మన బానిస మనస్తత్వం నుంచి మనం బయటపడలేదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్, ది ప్రైమ్ డ్యూటీ ఆఫ్ అవర్ ప్రజెంట్ గవర్నమెంట్, వెదర్ ఇట్ ఈస్ సెంటర్ ఆర్ స్టేట్, దే షుడ్ రిమూవ్. వాళ్ళు ఏం చేయాలంటే, ముందు ఈ డిస్టార్టెడ్ హిస్టరీ షుడ్ బి రిమూవ్డ్ ఫస్ట్. అప్పుడు పిల్లలకి ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ఆర్యులనే వాళ్ళు ఇక్కడ ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళు స్థానికులు. నిజం చెప్పాలంటే ఆఫ్రికా నుంచి కొంతమంది పొట్టి ముక్కు వాళ్ళు, నల్ల చర్మం వాళ్ళు తమిళనాడు వచ్చారు. జాగ్రత్తగా వినండి. పొడుగు ముక్కువారు ఆర్యులు, పొట్టి ముక్కువారు ద్రావిళ్ళు. ఇదే కదా చరిత్రలో మనం చదువుకుంది. పొట్టి ముక్కువారు ఎక్కడుంటారు? ఆఫ్రికాలో ఉంటారు.
మరి పొట్టిముక్కు వారు ద్రావిడులు అయితే ఇప్పుడు తమిళనాడులో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు? ఆఫ్రికా నుంచి వచ్చారు. సో ది ప్రజెంట్ తమిళ్ జనరేషన్ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏ రేస్ అయితే ఉందో వీళ్ళంతా ఆఫ్రికా నుంచి వచ్చారు, వీళ్ళు నేటివ్స్ కాదు. ఒప్పుకుంటారా మరి? అట్లంటే ఒప్పుకుంటామండి, మేము ఒప్పుకోం, మేమే ఇక్కడ వాళ్ళం. మరి మీరే కదా చెప్తున్నారు పొట్టిముక్కు వాళ్ళంతా కూడా ఆ ద్రవిడులు, పొడుగు ముక్కు వాళ్ళందరూ కూడా ఆర్యులని. పోనీ ఇంకొక పాయింట్ తీసుకుందాం. ఆర్యులంతా తెల్లగా ఉంటారు, ద్రవిడులంతా నల్లగా ఉంటారు. మరి రావణాసురుడు తెల్లగా ఉన్నాడు కదండి, వాడు ఆర్యుడు అవుతాడా? మరి రామాయణం చదివారుగా, రావణాసురుడు బ్రాహ్మణుడు. మరి రామాయణంలో రాసిందిగా తెల్లని బ్రాహ్మణుడు రావణాసురుడు, మరి నల్లని ఆర్యుడు రాముడు. మరి మీ థీరీ ఏమైందండి? నల్లని వాళ్ళందరూనేమో ద్రవిడులు, తెల్లని వాళ్ళందరూ కూడా ఆర్యులు. కాబట్టి ఈ సిద్ధాంతాన్ని ఒప్పుకుంటే రావణాసురుడు ఆర్యుడు. ఈ ఆర్యుడి మీద, దక్షిణాదిలో ఉన్నటువంటి ఆర్యుడి మీద ఉత్తరాది నుంచి వచ్చినటువంటి నల్లటి శ్రీకృష్ణుడు అంటే నల్లటి ద్రావిడుడు, నల్లటి రాముడు అనగా అయోధ్య నుంచి వచ్చిన ఒక ద్రావిడుడు వచ్చి దండయాత్ర చేశారు. ఒప్పుకుంటారా? మేము ఒప్పుకోమండి, అట్లా ఒప్పుకోం, వాళ్ళు ఆర్యులు. మరి నువ్వే కదా చెప్పింది నల్లవాళ్ళందరూ కూడా మరి ద్రావిళ్ళు, తెల్లవాళ్ళందరూ కూడా ఆర్యులని. మిత్రులారా, ఇలా అభూతమైన, అసంబద్ధమైన, తర్కానికి నిలవని పిచ్చి సిద్ధాంతాలు కలిపి ఈ జాతిని విధ్వంసం చేయడం కోసం కొన్ని వందల సంవత్సరాలుగా ప్రయత్నం జరుగుతున్నది. అదొక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే మీ ముందు నేను పెట్టాను.